వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట చేసిన పని ప్రజావేదిక కూల్చివేత, తర్వాత అన్నా క్యాంటీన్ల మూసివేత. పోనీ అన్ని పథకాలకు తన పేర్లు పెట్టి నిర్వహించుకున్న జగన్ అన్నా క్యాంటీన్ల పేరు మార్చి నిర్వహించారంటే అది లేదు. నిరుపేదల కడుపు నింపే ఆ మహోత్తర కార్యక్రమానికి కూటమి సర్కార్ ఏర్పడగానే తిరిగి శ్రీకారం చుట్టింది. దాన్ని జీర్ణించుకోలేకపోతున్న మాజీ సీఎం తన పార్టీ ఎమ్మెల్యేలతో అన్నా క్యాంటీన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాన్ని, గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు ఆ సెగ్మెంట్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. అన్నా క్యాంటీన్లపై ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన అనుచిత వ్యాఖ్యలివి. ఏపీ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో అన్నా క్యాంటీన్ల గురించి టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, బిచ్చగాళ్లకు వేసినట్టు 5 రూపాయలకు భోజనం పెట్టడం కూడా ఒక గొప్పేనా అని ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. 5 రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసేసింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇక ఇప్పుడు అవి తిరిగి తెరుచుకుంటున్న టైంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అన్నా క్యాంటీన్ల గురించి అనుచితంగా మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్ నాన్ లోకల్ అయినప్పటికీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా 5,200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినప్పటికీ ఆయన ఆ మాత్రం మెజారిటీతో గట్టెక్కడం వెనుక సెగ్మెంట్లో ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలే అంటారు. అలాంటి సోకాల్డ్ సేవా తత్పరుడు వైసీపీ ఎమ్మెల్యేగా గెలవగానే పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను విమర్శిస్తున్నారు. ఆయన మాటలపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. అన్నా క్యాంటీన్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్న పేదలు ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అగ్రనేతల నుంచి జిల్లా నేతల దాకా అందరూ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కడుపుకు అన్నం తినే వాళ్ళెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరని అంటూ తీవ్రస్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లో పెట్టే భోజనంపై విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు డిమాండ్ చేస్తున్నారు. తాటిపర్తి వ్యాఖ్యలపై జిల్లా టీడీపీ నేతల నుంచి మంత్రి నారా లోకేష్ వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అదలా ఉంటే తమ ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. అప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేసి పెద్ద తప్పు చేశామని, ఇప్పుడు పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై విమర్శలు చేస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుంచే వైసీపీ టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు కొనసాగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గూడూరు ఎరిక్షన్ బాబు, వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్లు పోటీ చేశారు. ఇద్దరు నేతలు నియోజకవర్గానికి కొత్త ముఖాలే. స్థానిక నేతల సహాయంతో ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరికి వారు గట్టిగానే ఫైట్ చేశారు. నియోజకవర్గానికి ఇద్దరు నేతలు అడుగుపెట్టినప్పటి నుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఎరిక్షన్ బాబు హాజరవుతున్నారు. ప్రజల సమస్యలతో పాటు నియోజకవర్గ ప్రధాన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ పరిష్కారం దిశగా పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాల విషయంలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వ్యవహరించడం లేదని ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారట. నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జి హాజరవుతుండడాన్ని వైసీపీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నాడట. ఈ నేపథ్యంలో అటెన్షన్ తన వైపు డైవర్ట్ చేసుకోవడం కోసమే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్లపై విమర్శలు చేశారనే వాదన వినిపిస్తోంది.
ఏదేమైనా అన్నా క్యాంటీన్లపై చేసిన వ్యాఖ్యలకు తాటిపర్తి చంద్రశేఖర్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు మరో విధంగా ఉంటాయని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అసలే తాటిపర్తి రాజకీయాలకు కొత్త. అటు చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారే సొంత సెగ్మెంట్లలో తిరగలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న చర్చ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నడుస్తోంది.